పురాణాల్లో ఎప్పుడో చెప్పారే, అది ఉన్నది సైన్సా పుక్కిడి పురాణమా? ఎలా మాట్లాడతారండి? చంద్రలోకం ఇక్కడ నెల్లాళ్ళు, అక్కడ నెల్లాళ్ళు, మనకి నెల్లాళ్ళు అయితే అక్కడ ఒక రోజు అనేది గరుడ పురాణం సహా 18 పురాణాల్లో చెప్పారు కదా. మరి భారతీయ ఋషులు ర్యాకెట్లు వేసుకుని చంద్రమండలానికి వెళ్ళారంటే తపోమయమైన శక్తితో వాళ్ళన్నీ చూడగలిగారు. తపశ్శక్తి. మనిషికి 3 రకాల శక్తులు ఉంటాయి ప్రయత్నిస్తే: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మనిషి యంత్రశక్తిని అంగీకరిస్తాడు, తంత్రశక్తిని మంత్రశక్తిని అంగీకరించాడు. అజ్ఞానం. వీడి కళ్ళకి కనపడకపోతే అంగీకరించనంటే ఎలాగా? ఎదవకళ్ళు కళ్ళజోడ పెట్టుకుంటే కానీ భార్య కనపట్లేదు, భర్త కనపట్లేదు. ఇక్కడ మన కళ్ళకు శక్తి అండి, దిక్కుమాలిన కళ్ళు. ఎదురుగా ఉన్న పెళ్ళాము మొగుడు కనపట్లేదు ఇక్కడ కళ్ళజోడు లేకపోతే. నీ కళ్ళకి కనపట్లేదు, వీడు నమ్మట్ట. వీడికి కనపడాల్సిన అవసరం దేవుడికి ఏముందండి ఇక్కడ? నువ్వు కనపడపోతే నమ్మవే. ఇంకా నీ కళ్ళెంత, నీ శక్తి ఎంత? తంత్రశక్తి ఉంది, లలితా సహస్రం నిండా అదే ఉంటుంది. శక్తి ఉంది, లలితా సహస్రం నిండా అదే ఉంటుంది. మంత్రశక్తి ఉంది. మీకు అందుకే లలితా సహస్రంలో చూడండి: సర్వతంత్ర మహామంత్ర, మహాతంత్ర మహామంత్ర, మహాయంత్ర మహాసన, సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మని. ఎక్కడ యంత్ర శబ్దం వచ్చా మంత్రతంత్రాలు 2 వస్తాయి. 3 శక్తులు కలిపి ఎందుకు వస్తామంటే అమ్మవారంటే ఎనర్జీ. దట్ ఈస్ 3 టైప్స్. ఘన, ద్రవ, వాయు శక్తులు కెమిస్ట్రీ ప్రకారం ఉన్నట్టే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి ఉన్నట్టే శక్తి కూడా 3 రకాలు. అంచేత అదే యంత్రశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి. మంత్రము పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు యంత్రాలు పెట్టుకుని చూసిన దాన్ని మన అగస్త్యాది ఋషులు, వశిష్ఠాది ఋషులు మంత్రశక్తితో సమస్త బ్రహ్మాండాలు దర్శించారు. అదే రాశారు. నువ్వు ఆ తపస్సు చేస్తే, ఆ మంత్ర జపం చేస్తే, రోజుకో అరగంట నోరు మూసు కూర్చుంటే ముందు బోడు తపస్సు చేసి. నువ్వు ఆ తపస్సు చేస్తే, ఆ మంత్ర జపం చేస్తే, రోజుకో అరగంట నోరు మూసు కూర్చుంటే ముందు బోడు తపస్సు చేసేటట్లు లెక్క. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట నోరు మూసుకుంటే ప్రతి వాడు మగాడు వశిష్ఠుడు, ఆడది అరుంధతి. ఆ పని చేయండి ద్వారా ఇంకేమంటారు? కూర్చోమయ్యా డబ్బా వాగడమే. ఎక్కడ ముందు మౌనం, ఓ చోట కూర్చోవడం, ధ్యానం అలవాటు చేసుకుంటే తపస్సు ఏమిటో తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆ మాత్రాన్ని కూడా మనం ఋషులను ఆక్షేపిస్తాం. ఇక్కడ వాళ్ళ జీవితాలు త్యాగం చేసేసారు తపస్సు కోసం, ఓచిగుడ్డ పెట్టుకుని.